వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బాలీవుడ్ అందాల నటి కృతి సనన్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మిలీ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుని ఆశ్చర్యపరిచింది. ఇటీవల విడుదలైన తేరీ వతన్ మే ఐసా ఉల్జా జియాలో కనిపించింది. ఈ రోబోటిక్ డ్రామా చిత్రంలో కృతితో పాటు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో తన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కృతి తన వృత్తిపరమైన జీవితంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా విషయాలలో ముఖ్యాంశాలలో ఉంది. కృతి తన ఎఫ్ఐఆర్ వార్తల్లో చాలా సార్లు హెడ్లైన్స్ లో నిలిచింది. బాహుబలి ఫేమ్ ప్రభాస్ తో కృతి ప్రేమలో పడిందంటూ ప్రచారం సాగింది. ఇప్పుడు కృతి వేరొకరితో డేటింగ్ లో ఉందంటూ ప్రచారం సాగుతుంది. ఈ కొత్త ప్రేమాయణం గురించి బీటౌన్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు అందరి మధ్యలో మొదలవుతున్న ఏకైక ప్రశ్న ఏమిటి అంటే కృతి బాయ్ ఫ్రెండ్ ఎవరు? అయితే ఈ సందేహానికి కారణం మిస్టరీ మ్యాన్ తో కృతి ఫోటో అంతర్జాలంలో వైరల్ అవ్వడమే. కృతి సనన్ సదరు మిస్టరీ మ్యాన్ తో షికారు చేస్తున్నప్పటి ఫోటో ఒకటి రెడ్డిట్ లో షేర్ అయింది. ఈ ఫోటో బయటకు వచ్చిన వెంటనే వారి ఎఫైర్ గురించి మళ్ళీ సోషల్ మీడియాలో వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ ఫోటోలో కృతి లండన్ వీధుల్లో ఒక అబ్బాయి చేపట్టుకుని తిరుగుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోని చూసి ఆ కుర్రాడు మరెవరో కాదు తన బాయ్ ఫ్రెండ్ అని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ అబ్బాయి పేరు కబీర్ బహియా అంటూ బాలీవుడ్ మీడియాలో ఒక ప్రచారం సాగుతుంది. కబీర్ కృతి కంటే దాదాపు 10 ఏళ్లు చిన్నవాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, కబీర్ తండ్రి ఇంగ్లాండ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. కృతి సనన్తో తన ఎఫ్ఐఆర్ వార్తల కారణంగా వార్తల్లోకి వచ్చిన కబీర్ భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కూడా సంబంధం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని అతని భార్య సాక్షి ధోనితో కొన్ని ఫోటోల్లో కబీర్ కనిపించాడు. కబీర్ సాక్షికి బంధువు అని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కృతి సనన్ కబీర్ వారి సంబంధానికి సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. దీనికి ముందు కృతి పేరును సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ తో లింకప్ చేసి కథనాలు వెలువరిచారు. కానీ దానిని ఆ ఇద్దరు ఖండించారు. ఆదిపురుష్ సెట్ నుండి ప్రభాస్ కృతిల ఎఫైర్ గురించి వార్తలు వెలువడ్డాయి.